ఇచ్చేసిన అందరికీ కూడా పేరుపైన అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటింగ్ లోపల మాజీ ఎమ్మెల్యే గారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ముఖ్తారం గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక గౌరవమైన పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారిపైన ఒక నిరాధారమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఎలాంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం ఆరోపణలు. ఆ ఆరోపణల వెనుక ఆయన రాజకీయం ఏ అర్థం ఉందో కానీ ఆయన వ్యక్తిగతంగా తెలవాలి. రాబోయే ఎలక్షన్ లోపల బేస్ చేసుకుని మాట్లాడినా, మున్సిపల్ ఎలక్షన్ బేస్ చేసుకుని మాట్లాడినా, లేదా నేను ఒక పెద్ద మనిషి చెప్తే పెద్ద స్థానంలో వెళ్ళిపోతా అని చెప్పేసి తిట్టిన అనేది ఆయనకి తెలవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సాక్ష్యాధారాలైనటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నది. కాబట్టి ఆయన ఏదైతే మాట్లాడిన మాటలను ఒక ఈరోజు రాజకీయ విలువలు లేకుండా కేవలం ఈ సామాజిక వర్గం అని చెప్పేసి ఆ సామాజిక వర్గం చెప్పేసి ఆయన అంటున్నాడు. కాబట్టి దాన్ని పూర్తిగా వాపస్ బేషదు ఆయన వాపస్ తీసుకోవాలి. లేని ఎడల ఆయన రాజకీయ సమాజం అనేది ఈ బంటరం నుంచి మొదలవుతుందని చెప్పేసి అందరం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మరపల్లిలో మనం చూసినాం. ఆయన ఏ విధంగా ప్రజలు ఓడిపించారో, ఏ విధంగా వ్యతిరేకించారో తెలుసుకున్నాం. ఆయన గురిగింగా నల్లది తనకు తెలియదంట. కాబట్టి ఆయన స్థాయి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమైనా ఉంటే ప్రజలు చెప్పి ఓట్లు అడగాలి. కానీ అంతే తప్ప కేవలం రాజకీయ ముసుగులో కేవలం ఆరోపణలు చేసి పబ్బం గడపాలనే ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి ఆనంద్ సాగర్ని కోరుతున్నాం. నిన్న తెలంగాణ భవన్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారు ప్రసాద్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి తన పబ్బం గడుపుకోవడానికి పూటకు ఒక మాట మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని భాష వాడి ఈ భారత రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడం కాదు. ఆనంద్, నీకు చెప్తా ఉన్నా, నువ్వు చాలా విమర్శలు చేసినావు వ్యక్తిగతంగా, అట్రాసిటీ కేసులు చేసినామని చెప్పినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మనిషివి అయితే ఎవరి మీద అట్రాసిటీ కేసు చేసిందో ఈ సభాముఖంగా మా కాంగ్రెస్ పార్టీ బంటారం అందరం కలిసి నిన్ను ముక్తకంఠంతో ఎదిరిస్తూ ఉన్నాం. నిజంగానే మా ప్రసాద్ కుమార్ గారు ఒక్క అట్రాసిటీ కేసు చేసి ప్రజలను వేధించిండు, ఒక వర్గాన్ని అన్నావు. నిజంగానే నీవు ఆ వర్గాన్ని ఎవరినో పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్కి మేము వస్తాం. ఒకవేళ ప్రసాద్ కుమార్ గారు అట్రాసిటీ కేసులు చేయించిండని నిరూపిస్తే ఇక్కడ ఉన్నోళ్ళమంతా ముక్కుమ్మడిగా రాజీనామాలు చేసి నీ ఎంట వస్తాం. లేదు, ఒక కేసు కూడా లేదు, నేను స్వార్థం కోసం ఎన్నికల్లో గెలవడానికే ఇలాంటి భాష వాడుతుందని చెప్పి బేషరతుగా అంబేద్కర్ కాడ ముక్కు రాయాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నామంటే, నువ్వు చదువుకున్నావు, ఒక గ్రాడ్యుయేటు, పూరా నాయంత చదవలేడని చాలా సందర్భాల్లో చెప్తావు. సంతోషం, ఒక దళిత బిడ్డవై చదివినావని మేము గర్వపడ్డాం. కానీ మా ప్రసాద్ కుమార్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి నీ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పు. నీకు అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం. మా స్పీకర్ గారు ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తో, ఎంత మర్యాద కలిగిన వ్యక్తో మేము ఇప్పటి 2 సంవత్సరాలు అయింది. నువ్వు అనేక సందర్భాల్లో మాట్లాడినావు. నీ భాష మేము ముక్త కంఠంతో హెచ్చరిస్తూ ఉన్నాం నిన్ను. ఇప్పటికన్నా బంటారం వెంకటేశం గారి నాయకత్వంలో బంటారంకి వెళ్ళి చాలా అయింది. నీకు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వికారాబాద్ నియోజకవర్గంలో నీకు తగిన శాస్తి చేసినా నీకు ఇంకా నీ మనసు మారతలేదు. ఇంకా నువ్వు ఎమ్మెల్యేలాగానే ఫీల్ అవుతున్నావు. నిన్ను ఎప్పుడో ఎమ్మెల్యేగా తిరస్కరించిన ప్రజలు భారీ మెజార్టీతో ప్రసాద్ కుమార్ గారిని గెలిపించుకున్నాం. అదే వికారాబాద్ సభలో కూడా చెప్పినాం, నేను ఓడగొడుతున్నామని చెప్పినట్లే చెప్పి ఓడగొట్టినాం. అయినా నువ్వు 5-6 మందిని పెట్టుకొని ప్రసాద్ కుమార్ గారి మీద అట్రాసిటీ కేసులు చేపిస్తూ ఉన్నాడు. ఇంకోటి సంచలన మాటలు మాట్లాడుతున్నావు. ఈ వర్గాలను మనుషులను విభేదిస్తున్నావు, రెచ్చగొడుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నీకు అనేక సందర్భాల్లో చెప్పినాం, నువ్వు ఏమి చేయలేవు, అసలు నీతోని ఏమి కాదని కూడా చెప్పినాం. అయినా నువ్వు మారతలేవు.
ఇంకొక విషయం అన్నావు, తొర్మాటి విషయంలో 8 మంది వస్తే స్నానాలు చేయరు, మాకు ఆసన కొడుతుంది, మీరు దగ్గరికి రాలేదని నిజంగా ఇటువంటి మాటలు మాట్లాడతారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా. ప్రసాద్ కుమార్ కాలి గోటి కూడా నువ్వు పనికిరావు ఆ విషయంలో అయితే. ఎందుకంటే ప్రజలకు వెన్నంటుండి, ఆ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలు వెన్నంటుండి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే కేవలం గడ్డం ప్రసాద్ కుమార్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నువ్వు తొర్మామిడోళ్ళు ఎవరు అయినరో తెలియదు, తొర్మామిడి పేరు తీసుకుంటావు, తొర్మామిడిలో 8 మందిని ఎవరినో. నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ కాడికి తిరిగి నేను వాళ్ళని మాట్లాడతా, వాళ్ళ పాదాలు కడుగుతాం. ఎవరినైతే రావద్దన్నాడు మా సారు, అలా పాదాలు కడిగి మా నెత్తిలో మోసుకుంటాం. మీరు రాకుండా మాకు ఆసన కొడుతున్నదనే భాష మాట్లాడినావు చూడు. ఆ వర్గాన్ని అయితే ఎంత ఇన్సల్ట్ చేసినావో నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో బంటారం నుండే నీ పతనానికి దారితీస్తాం. ఇంకోటి కూడా నువ్వు ఎన్నికలు పెట్టుకొని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ మండలాలలో సత్తా దాడదాం అనుకుంటున్నావు. అదంతా పగటి కళలు కనుక ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో, మా వెంకన్న గారి నాయకత్వంలో 6 మండలాల్లో ఒక మున్సిపాలిటీ క్లీన్ చీప్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఇంకోటి విషయం కూడా చెప్తున్నాం, మమ్మల్ని రెచ్చగొట్టకు. మేము రెచ్చిపోతే చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కార్యకర్తలము మేము సమన్వయంతో ఉండమని చెప్తున్నాడు మా నాయకుడు. మేము ఇంకా కూడా ఓపిక తీసుకుంటున్నాం. 2 సంవత్సరాలు అయింది, నీ మీద ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేము. అనేక రకాలుగా ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీని మమ్మల్ని విమర్శించను. కానీ మా నాయకుడు మనసున్న నాయకుడు కాబట్టి, పెద్ద మనసున్న నాయకుడు కాబట్టి, నీలాక చిల్లర రాజకీయం చేయడు కాబట్టి ఇదే సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈడికెళ్ళన్నా మార్చుకొని ప్రసాద్ కుమార్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్తేనే నిన్ను కాన్ఫరెన్స్లో తిరగనిస్తాం. లేకుంటే నీది ఈరోజు ఈ బంటారం మండలికి వెళ్ళే నీ పతనానికి దారి తీస్తుందని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ శాసన సభాపతి గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారిని విమర్శించిండో ఆయన మెట్టు ఆనంద్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన పబ్బం గడుపునికే కులాల మధ్యన వర్గాల మధ్యన కొట్లాటలు పెట్టాలి, ఎట్లనో గెలవాలి అనే ఒక దురాలోచనతోటి అట్లా మాట్లాడుతున్నాడు. ఆనంద్ గారు, నీవెంత దురాలోచనతోటి ఎవరెవరి మధ్యన కొట్లాట పెట్టాలనుకున్నా జనాలను అయితే నేను నమ్మను. ఇది గుర్తుపెట్టుకో. నీ పని అయిపోయింది, నీ పార్టీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. కులాల మధ్యన కొట్లాటలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చూడు, నీ రాజకీయ దిగజారుడు తనముకు అదొక నిదర్శనము. నీకు అసలు ప్రసాద్ కుమార్ గారిని విమర్శించాలనుకుంటే ఏమన్నా పనులు చేయలేడన్నా, పలానూరికి రోడ్డు లేదని చెప్పమాను, పలానూరికి పలాని అభివృద్ధి పనులు చేయలేదని చెప్పమాను. కానీ చిల్లర ఏం మాట్లాడుతున్నావు? 8 దినాలు ఎవరన్నా నూకుంటారు పై? 8 దినాలు స్నానం చేయకుండా ఎవరన్నా ఉంటారా? పోని ఒక లీడరు ఒక వ్యక్తిని అట్లా అంటాడా? అంటే గింటే నువ్వే అంటావు, అంటే గింటే నువ్వే అంటావు. కానీ అట్లాంటి అలవాటు ప్రసాద్ కుమార్ గారికి లేదు. ఇంకేమో అంటున్నావు, ఇంకో వర్గానికి తాండూరు లేదు, ఇది అదే అని అంటున్నావు. మోహన్పేట మా తొర్మామిడికి వెళ్ళి పోయినరు అది అని చెప్పి. ఏం భాష నీవేంది? అసలు నీ ఉద్దేశం ఏంది? నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంది? ఏదైతే వికారాబాద్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే లేవని చెప్పి పెట్టు, పలానా దగ్గర పలానా సమస్య ఉందని పెట్టు. అరే సిఐ ఎన్నిసార్లు పోతే లీకేజ్ పోయి లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదని పెట్టు. ఎవరో ట్రాన్స్ఫర్ అయితే ఈయన మీద వేసుడేది. ఇంకో మాట, అట్రాసిటీ కేసులు పెడుతున్నాను అంటున్నాడు. 99 ఎంతనో చెప్పాడు. అసలు నియోజకవర్గంలో సార్ గెలిచినప్పటి సంది, ప్రసాద్ అన్న గెలిచినప్పటి సంది ఎన్ని అట్రాసిటీ కేసులు అయినా చేద్దామా? వస్తావా? లెక్కలు చూద్దామా? ఎఫ్ఐఆర్లు అయితే లెక్క ఉంటుంది కదా. నిరాధారమైన ఆరోపణలు చేసి నువ్వు తిన్నావు. ఒక్క పని చేయకపోతే ఊర్లలోకి వచ్చి సర్పంచ్ల మీద పడితే మోరీలు షాప్ లేవు, లైట్లు లేవు, వాళ్ళ చెప్పినట్లు లేకపోతే వాళ్ళ యొక్క అవన్నీ గుంజుకో అవన్నీ రికార్డ్స్ తీసుకొని పోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము. బంటారం ఎంతమంది సర్పంచులు చేయలేము? ఎంతమంది సర్పంచులు ఇబ్బంది పెట్టినావు? నీ సమక్షంలో పనిచేసి ఇంతవరకు బలైపోయిన సర్పంచులు ఎంత ఇబ్బందికి తోటి ఉన్నారు ఇప్పుడు ఈరోజు సర్పంచులు తెలుసా? ఏదో కప్పిపుచ్చుకుందామంటే అయిపోతుందా? ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. నువ్వు గెలవనికే కులాల మధ్యన కుట్లాటలు పెట్టే దిగజారుడు తనము, నీ అంత దిగజారుడు ఇంకెవడు ఎవడు ఉండడు. గుర్తుపెట్టుకో ఆనంద్, నువ్వెన్ని దిగజారుని మాట్లాడినా
నువ్వెన్ని ఏమి చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకున్నా నిన్ను మాత్రం ఒక్కసారి పొందబెట్టిర్రు. ఇంకోటి ఏమంటాడంటే సాగు తప్పి కన్నులుట పోయినట్లు గెలిచినట్టు. అసలు నువ్వు గెలిచిన మెజార్టీ ఎంత, ప్రసాద్ గెలిచిన మెజార్టీ ఎంత, కొద్దిగా నాలెడ్జ్ దానికి. నువ్వు గెలిస్తే 2000 చిల్లరతో గెలిస్తే ఓ 1500-1600 ఓట్లు వస్తే అన్న గెలుస్తుండే. 14,000 చిల్లర ఓట్లతో గెలిచిండు. సాగు తప్పి కన్ను ఓట్లుట పోయినట్టు ఎట్లా? ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేసి ఇది చేస్తే ఈరోజు ఈ బంటారం మండలం మొత్తం టోటలు గుంతలం అయిపోయింది. 10 సంవత్సరాలు ఉండే అంతకుముందు సిగ్గుండాలే కదా మాట్లాడనీకే. గుంతలు ఎక్కడ పోతే అక్కడ 2 సంవత్సరాలు అయింది, ₹1 లేదు బడ్జెట్. అయినా తిప్పలబడి అన్ని రోడ్లు శాంక్షన్ చేయించడానికి అన్ని పనులు మంచిగా కావడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఏదన్నా ఉంటే పని కాలేదని చెప్పు. ఇలాంటి మాట్లాడి ఏదో మాట్లాడితే ఏదో అవుతుందని చెప్పి అవల లెక్క మాట్లాడితే నువ్వు అవలవే అయిపోతావు. జనాలు కూడా ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తారు. కాబట్టి జాగ్రత్త ఆనంద్. ఈరోజు ప్రసాద్ అన్న గురించి మాట్లాడే అర్హత గానికి లేదు. మా నాగసముద్రం బ్రిడ్జ్ గురించి 30 సార్లు చెప్పినావు అసెంబ్లీలో, ఇప్పటిదాకా ఏం చేయలేవు. ఇట్లాంటి నువ్వు చేత కానీ ఎమ్మెల్యే ఉంటున్నావు. పనులు అవుతున్నాయి కానీ సహకరించండి. కానీ ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ వాళ్ళకి చేస్తలేడు అది ఇది అని ఇట్లాంటివి అనడము నీకు ఇట్లాంటి అలవాటు అయిపోయినాయి. కానీ ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీ పార్టీకి మంచిది కాదు అని చెప్పి మళ్ళోసారి ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ యొక్క బంటారం మండల్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా నేను తెలియజేస్తున్నాను.